హౌ టు క్రాక్ ద డెబట్ ఫిలిం అనే కాన్సెప్ట్ మీద నేను గత కొద్ది రోజులుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. చేతికి దక్కిన ప్రాజెక్ట్ని, సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేది దాని సారాంశం. అందులో భాగంగా సింగిల్ రూమ్ డ్రామా అనే కాన్సెప్ట్ నన్ను బాగా ఆకర్షించింది. ఒకే ఒక్క లొకేషన్లో మొత్తం సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయే సౌలభ్యం అందులో ఉంది. అది ఒక ప్రయోగంలో మాత్రమే కాకుండా మీ సినిమాకి ఒక ఐకానిక్ లుక్ని తీసుకొచ్చి మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీతో పాటు సక్సెస్ ఫామ్ లాగా కూడా కుదురుతుందనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అందుకు ఉదాహరణగా కోర్ట్ రూమ్ డ్రామా అనే జానర్ని నేను ఎంచుకోవడం జరిగింది. ఈ జానర్లో నేను తాజాగా చూసిన సినిమా నేరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైరెక్టర్స్ చైర్. సింగిల్ లొకేషన్లో సినిమా పూర్తి అయిపోయే కాన్సెప్ట్లు ఎన్నున్నా గానీ కోర్ట్ రూమ్ డ్రామా మాత్రమే ఎందుకు ఎంచుకున్నానంటే అందులో ఏదో ఒక మ్యాజిక్ అంతర్లీనంగా దాగి ఉంది. ఒకే ఒక్క లొకేషన్లో మొత్తం కథని చెప్పేసే సౌలభ్యం కోర్ట్ రూమ్ డ్రామాలో ఉంది. ఇటువంటి జానర్లో సినిమా చేయడం వల్ల దర్శకుడికి ఖచ్చితంగా పేరు వస్తుంది. ప్రయోగాత్మకంగా ఎంతో కళాత్మకంగా సినిమా తీయొచ్చు. దానికి తోడు మాది లాయర్ల ఫ్యామిలీ. మా ఫాదర్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, మా మదర్ అడ్వకేట్. మా కుటుంబీకుల్లో మాక్సిమం మెంబర్స్ లాయర్లుగా ప్రాక్టీస్ చేసేవాళ్లే. కాబట్టి ఆ జానర్లో సినిమా కథ రాయడానికి నాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇకపోతే నేరు సినిమా విషయానికి వస్తే ఇది చాలా సెన్సిటివ్ కేసు. సరిగ్గా చెప్పాలంటే ఈ కథ ఒక మానభంగం కేసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏంట్రా వీడు మానభంగం కేసు మీద వీడియో చేశాడని సినిమా చూడని మీలో ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇది మీ కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూడాల్సిన సినిమా. ఇబ్బందికరంగా అయితే ఖచ్చితంగా ఉండదు. అందుకే అంత ధైర్యంగా వీడియో చేస్తున్నాను. నేరు సినిమాలో కళ్ళు కనిపించిన ఒక ఆడపిల్ల మానభంగానికి గురైంది. కానీ సంఘటన జరిగే సమయంలో పెనుగులాడుతూ ప్రతిఘటిస్తున్నప్పుడు నేరస్తుడి ముఖాన్ని, జుట్టుని తన 2 చేతులతో తడిమి అతని ముఖాకృతిని గుర్తుపెట్టుకుంటుంది. అనంతరం నేరస్తుడి ముఖాన్ని శిల్పంగా చెక్కి అతన్ని పట్టుకోవడానికి ఆధారంగా మార్చేస్తుంది. ఎందుకంటే ఆమె కళ్ళు పోకముందు తన పినతండ్రి దగ్గర మీనియేచర్ శిల్పాలు చెక్కే విద్యను నేర్చుకుని దాన్ని అవపోసన పట్టింది. ఆమె ఇచ్చిన ఆ శిల్పం ఆధారంగా నేరస్తుడిని పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారు. అతడు ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకుని తెలిసాక కేసు సంచలనంగా మారుతుంది. కోర్టులో విక్టిమ్ తరపున వాదించే లాయర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్ మోహన్ పాత్రలో హీరో మోహన్ లాల్ నటించగా, ఎక్యూజ్డ్ తరపున వాదించే డిఫెన్స్ లాయర్గా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ సిద్దిక్ నటించారు. ఎక్యూజ్డ్ తరపున అంటే రేప్ చేసిన నేరస్తుడి తరపున మధ్యలో మరో లాయర్ కూడా వాదిస్తారు. ఆమె డిఫెన్స్ లాయర్ సిద్దిక్ కి కూతురి పాత్ర. ఆమె హీరోయిన్. ఆ పాత్ర గతంలో హీరో ప్రేమించిన అమ్మాయి అవడం వల్ల ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా ఆమె ఎక్యూజ్డ్ తరపున వాదించే డిఫెన్స్ లాయర్ గా మారి తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తితో కోర్టులో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం వల్ల కథ బిగి తగ్గకుండా సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని అరెస్ట్ చేస్తుంది. సో ఇందులో విక్టిమ్ తరపున హీరో ఒక్కడే లాయర్, ఎక్యూజ్డ్ తరపున 2 లాయర్లు వాదిస్తుంటారు. వాదోపవాదాలు, సాక్ష్యాలు ప్రవేశపెట్టే సన్నివేశాలు, దొంగ సాక్ష్యాలు సృష్టించే సన్నివేశాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి డామినేట్ చేసుకుంటూ తీవ్రమైన ఉత్కంఠను కలగజేస్తాయి. ఇక్కడి నుంచి కథను గాని రివీల్ చేస్తే స్పాయిలర్ అలర్ట్ అవుతుంది, మీకు సస్పెన్స్ పోతుంది. కానీ ముఖ్యమైన కొన్ని సన్నివేశాల గురించి మాత్రం పర్టికులర్గా ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. డిఫెన్స్ లాయర్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని మ్యానిపులేట్ చేసి నేరస్తుడు క్రైమ్ జరిగిన సమయంలో వేరే చోట ఉన్నాడని ప్రత్యేకంగా షూట్ చేస్తూ రికార్డ్ చేసిన విధానం కావచ్చు. కోర్టులో అది అప్రూవ్ అయిపోయే సమయానికి హీరో ఆ ఫుటేజ్ లో జరిగిన జంప్ కట్ అనగా ఒరిజినల్ వీడియో ఫుటేజ్ లో మూలకి ఉన్న చిన్న చిన్న వస్తువులు కోర్టులో ప్రవేశపెట్టే సాక్ష్యానికి చెందిన ఫేక్ వీడియో ఫుటేజ్ కి మ్యాచ్ అవ్వక వీడియోలో అవి కట్ అయ్యి స్పష్టంగా కనబడే సన్నివేశాలు కథను రసవత్రంగా సాగేలా చేసాయి. సో ఇలా ఒక వియర్డ్ ఎమోషన్ తో కూడిన కోర్ట్ రూమ్ డ్రామా నేరు సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, కోర్టులో జరిగే సన్నివేశాలని ఓవర్ డ్రామటైజ్ చేయకుండా పకడ్బందీగా రీసెర్చ్ చేసి యథార్థంగా ఈ సినిమాని తీశారు జీతూ జోసెఫ్. లాయర్లు వాడే జర్గ్లరీ పక్కాగా ప్రొఫెషనల్ గా ఉండడం, నిజమైన లాయర్లు మాట్లాడుకునే విధంగా సినిమాలో వచనం ఉండడం పెద్ద ప్లస్ పాయింట్ అయ్యి వీక్షకులకి ఈ సినిమా చాలా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్ లో గతంలో దృశ్యం 1 and 2 సినిమాలు వచ్చి భారతీయ సినిమాలో కలికితురాయిగా స్థానాన్ని సంపాదించుకున్నాయి. తెలుగులో వెంకటేష్తో దృశ్యం పేరుతోనే ఈ 2 సినిమాలు రీమేక్ అయ్యాయి. తాజాగా ఈ కోంబోలో వచ్చిన 4వ సినిమాయే నేరు. నేరు సినిమా మలయాళంలో తెరకెక్కినా గానీ తెలుగులో అదే పేరుతో డబ్ అయ్యి డిజ్నీ అండ్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. కోర్ట్ రూమ్ డ్రామాల్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి సింగిల్ రూమ్ డ్రామాల్లో ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకోవడంలో జాలీ LLB 1, జాలీ LLB 2, పింక్ వంటి కోర్ట్ రూమ్ సినిమాల్లాగే నేరు కూడా ఉపయోగపడుతుంది. సో తాము తీయబోయే సినిమాకి కోర్ట్ రూమ్ డ్రామాని గనక ఎంచుకున్న ఫిల్మ్ మేకర్ ఎవ్వరూ కూడా ఈ సినిమాని మిస్ అవ్వకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ది జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇన్ కామెంట్ బాక్స్.